సిటీ కేబుల్. కుర్మ భవన్ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం 50 లక్షల నిధుల కేటాయింపు. అందుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన కుర్మ సంఘం నాయకులు. కుర్మ భవన నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా 50 లక్షల నిధులు మంజూరయ్యాయి. దీంతో కుర్మ సంఘం నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. శనివారం తాండూరు హైదరాబాద్ బైపాస్ రోడ్డు సమీపంలో గల బీరప్ప దేవాలయం సమీపంలో కుర్మ సంఘానికి కేటాయించిన స్థలంలో కుర్మ భవన్ నిర్మించేందుకు ప్రొసీడింగ్ నంబర్ 1366 వర్క్ ఐడి 256 పేరిట ఆదేశాలు జారీ అయ్యేందుకు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చొరవ చూపారు. దీంతో కుర్మ భవన నిర్మాణం కోసం 50 లక్షల నిధులను కేటాయించినందుకు అందుకు చొరవ చూపిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డికి కుర్మ సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా తాండూరు డివిజన్ కుర్మ సంఘం అధ్యక్షులు నాగారం జగదీశ్వర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి కుర్మ భవన నిర్మాణానికి నిధులను కేటాయించారని ఆయనకు తాము రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు మండల కుర్మ సంఘం అధ్యక్షులు జిన్గుర్తి నర్సింహులు, పెద్దెముల్ మండల కుర్మ సంఘం అధ్యక్షులు గోపాలకృష్ణ, యాలల మండల కుర్మ సంఘం నాయకులు మహిపాల్, తాండూరు పట్టణ కుర్మ సంఘం అధ్యక్షులు మరాఠీ నర్సింహులు, హనుమయ్య, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా గొర్రెల కాపర్ల సంఘం డైరెక్టర్ వెంకటయ్య, తెలంగాణ రాష్ట్ర ఒగ్గు కళాకారుల సంఘం ఉపాధ్యక్షులు పూజారి మల్లప్ప, పెద్దెముల్ మండల కుర్మ సంఘం నాయకులు ఇందూరు బాలు, కందనెల్లి రాఘవేందర్, మల్లేశం నర్సింహులు, మల్లెపల్లి, మిట్టి మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తాను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గారు మనకు 50 లక్షల రూపాయలు కుర్మ సంఘానికి డెవలప్మెంట్ కోసం శాంక్షన్ చేయించడం కోసం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకోవడం కోసం సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ సమావేశానికి విచ్చేసిన మా కుల సోదరులందరికీ అదేవిధంగా మీడియా మిత్రులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎన్నో ఏళ్ల నుండి దాదాపు 40-50 ఏళ్ల నుండి మన కుల సంఘానికి ఒక గజం జాగా లేకుండా ఎక్కడ చెట్టు ఉంటే, ఎక్కడ పుట్ట ఉంటే, ఎక్కడ గుడి ఉంటే అక్కడ సమావేశాలు చేసుకొని వెళ్ళేవాళ్ళు. అయితే వాళ్ళు కళలుగానే ఉంటాయేమో అని బాధలో ఉన్న సమయం లోపల ఈ ముందున్న పాలకులు ఆశ చూపించి అన్నం పెడతామని తీసుకొచ్చి అన్నం పెట్టకుండా దొబ్బిన దినాలు ఉన్నాయి. ఆ విధంగా మాకు మనోహర్ రెడ్డి గారు ఒకటే మాట మీద మీరు నాకు సహకరించండి, గెలిచినాక నేను మీకు సహకరిస్తానని ఒకటే మాట మీద మేమందరం ఇంతకుముందు వాళ్ళు చేసిన వాళ్ళకి ఒకసారి నాకు అవకాశం ఇచ్చి చూద్దాము అని మనోహర్ అన్న గారికి మా కుల సంఘం తరఫున అందరం కలిసి ఒకటే మాట మీద ఎన్నికల్లో ఆయన విజయానికి తోడ్పడడం జరిగింది. మేము ఆ తోడ్పాటుకు తగ్గట్టుగానే అన్నగారు వితిన్ 6 నెలల లోపల మాకు ఈ బైపాస్లో కుల సంఘానికి ఈ జాగా చూపించడం జరిగింది. ఈ జాగా చూపించిన తర్వాత మాకు అధికారికంగా జీవో కూడా పాస్ చేసి మన మినిస్టర్లు తాండూరుకు వచ్చినప్పుడు వాళ్ళ చేతుల మీదుగా మాకు పత్రాన్ని కూడా మాకు జీవో పత్రం కూడా ఇచ్చారు. దాని ద్వారా మేము వచ్చినాక స్థలాన్ని ఇదే విధంగా వదిలేస్తే మళ్ళీ ఏమైపోతుందో ముందు అని మళ్ళీ అసలు కుల పెద్దలందరూ కలిసి నిర్ణయం ఏం తీసుకున్నామంటే మనం ఏదైనా ఒక చిన్న భవనము లేదా మన కులదైవం బీరప్ప దేవుడు ఆయన చిన్న గుడి కట్టుకుంటే ముందర ఎవరి స్థలాన్ని ఉండడానికి వీలు లేకుంటుందనే ఉద్దేశంతో చిన్నగా కుర్తా భక్తి స్టార్ట్ చేస్తే ఆ యొక్క సహకారాన్ని మా కులస్తులందరూ కలిసి ఈరోజు ఈ స్థలంలో గుడి కానీ భవనం కానీ చిన్నగా నిర్మించుకోవడం జరిగింది. ఈ అభివృద్ధిని చూసి ఎమ్మెల్యే గారు సంతోషించి వారు ఒకనాడు గుడి సమావేశానికి గుడి ఓపెనింగ్ అప్పుడు వచ్చి ఈ అభివృద్ధిని చూసి వీళ్ళకి ఇస్తే ఎక్కడ అనే ఉద్దేశంతో ఆ 50 లక్షల రూపాయలు మా కుల పెద్దల అందరి మీద నమ్మకంతో శాంక్షన్ చేసేయడం మాకు చాలా ఆనందదాయకమైన విషయం. ఆ విధంగా మాకు ఎమ్మెల్యే గారు అడిగిన వెంటనే ప్రతిదానికి సహకరిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకోవడం కోసము అదేవిధంగా ఈ జీవోను పాస్ చేయించి 50 లక్షల ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అందుకు ఎమ్మెల్యే గారికి మా కుల సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడానికి ఈ చిన్న సమావేశం ఏర్పాటు చేసుకున్నామని మీ అందరికీ విన్నవించుకుంటాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా యొక్క వీరప్ప స్వామి భవనం లోపల మా యొక్క మండలాధ్యక్షులు అదేవిధంగా డివిజన్ అధ్యక్షులు సమావేశం
ముఖ్యంగా ఈ యొక్క సమావేశం ఉద్దేశము గౌరవనీయులు విఎన్ మనోహర్ రెడ్డి గారు ఈ యొక్క మా యొక్క కులసంఘం మీద వారికి ఉన్నటువంటి మంచి అభిప్రాయము, గౌరవము మేమంటే ఒక నమ్మకం ఉంది కాబట్టి వారు దాన్ని ఉద్దేశించి ఆలోచన చేసి వీళ్ళకి ఏమైనా చేయాలి కులసంఘం ఉద్దేశంతో మాకు స్టార్టింగ్లో కొట్టే ఇక్కడ భవనం నిర్మించుకోవడానికి స్థలాన్ని కేటాయించడం జరిగింది. అదేవిధంగా వారిని మళ్ళీ మేము ఇక్కడ వీరప్ప స్వామి గుడి ప్రారంభోత్సవాన్ని పూజకు ఇచ్చినప్పుడు వారు మాకు ఇక్కడ భవన నిర్మాణానికి కులసంఘ భవన నిర్మాణానికి కొంత శాంక్షన్ చేస్తారు, మీరు కట్టుకోవాలని అనేది కూడా మాకు ప్రామిస్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు మనోహర్ రెడ్డి గారు గౌరవనీయులు మనోహర్ రెడ్డి గారు మాకు ఈరోజు పూర్వభవన నిర్మాణం గురించి ఒక 50 లక్షల రూపాయలు వారు శాంక్షన్ చేయడం జరిగింది. మరి వారి శాంక్షన్ చేసినందుకు వారికి మేము మా కుల సంఘం సదా వారి సేవలు ఉండు, వారి నమ్మకాన్ని బొమ్మ చేయకుండా ఈ భవన నిర్మాణాన్ని కూడా చేపడతామని, విధంగా వారికి మేము మా కుల సంఘం విన్నట్టు ఉంటే వారికి సహాయ సహకారాలు అందిస్తూ వారి యొక్క సాయం కూడా మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి మరొకసారి మా యొక్క కుల సంఘం తాండూరు కుల సంఘం సంఘం తరఫున, అదే మండలాల తరఫున 4 మండలాలు పట్టణం సిటీ తరఫున అందరి తరఫున మేమందరం కూడా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పరచుకున్నటువంటి విషయం ఏంటంటే, ఈరోజు మాకు ఎమ్మెల్యే గారు ఇక్కడ మాకు పూర్వ సంఘానికి స్థలం కేటాయించినందుకు మాకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఆ స్థలం కేటాయించడం కాకుండా మాకు ఒక భవనం కోసం 50 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. అందుకోసం మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకొని తప్పకుండా మేము రుణపడి ఉంటామని కూడా తెలుపుకుంటున్నాం. మాకు ఒక ఆత్మగౌరవంగా ఉండాలి పూర్వమైన ఉద్దేశంతో మాకు ఆత్మగౌరవ భవనం నిర్మించేందుకు ఆయనకు ప్రత్యేకంగా మా డివిజన్ పూర్వ సంఘం సభ్యులు కానీ మండలాలు టౌన్ అందరం కలిపి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి రోజు ముఖ్యంగా తాండూరు నియోజకవర్గంలో పత్రికా సమావేశం ఎందుకు చేసిందంటే, పెద్దలు చెప్పినట్టుగా చాలా రోజుల నుంచి పెద్దలందరూ కూడా ఎన్నో కళలు కన్నారు. ఆ కళలు కనుక్కుంటే మేము కూడా వాళ్ళని చిన్న ఉన్నప్పటి నుంచి కూడా చూసుకుంటాం. ఇది అయ్యేది కాదు పోయేది కాదు అనుకుంటాం. ఎప్పుడు కూడా పాపం మీరు ఏ పాట ఉన్నా కూడా వాళ్ళు పిలిస్తే కాలికతో కూర్చొని ఇంకోటి పోయినాం ఎప్పుడు కూడా వాళ్ళు మాటల వరకే పరిమితమైంది గత పాలకు. అంటే వాళ్ళ పేర్లు ఏంటి మనకు అందరికి తెలిసిన విషయం. కాకపోతే మనోహరణ గారు ఎమ్మెల్యే గారు తెలిసిన తర్వాత మొట్టమొదట ఎన్నికల ముందు కూడా హామీ ఇచ్చిన మేరకు ఆయననే మా దగ్గర పిలిపించింది. ఆయనని మమ్మల్ని దగ్గర పిలుచుకొని మీకు ఖచ్చితంగా స్థలం ఇస్తాను కాబట్టి బైపాస్ రోడ్లో మీకు స్థలం సెలెక్ట్ చేసుకున్నంటే మేము వచ్చి ఇక్కడ స్థలం చూసుకున్న వెంటనే ఎంఆర్ఓ గారికి చెప్పి మాకు ఆ రోజు స్థలం మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మా పెద్దలందరూ కూడా కలిసికట్టు ఒక నిర్ణయం తీసుకుని వీరప్ప మందిరం నిర్మాణం చేపట్టిన తర్వాత వీరప్ప మందిర నిర్మాణం పూజకు ఎమ్మెల్యే గారికి ఆహ్వానించడానికి పోతే మీరు గుడి కట్టుకున్నారు. నా వంతు కూడా మీరు అంటే నాకు ఇదనే అభిమానం ఉంది. ఆ అభిమానం కొద్దీ మీకు 50 లక్షలు మీ భవనం నిర్మాణించుకోవడానికి ఇస్తానని చెప్పేసి మేము అడగండి అమ్మాయిని పెట్టదంటారు. కానీ మన ఎమ్మెల్యే గారు మేము ఎప్పుడు కూడా మేము ఎక్కువ అంతగానో ఆశించలేదు. మేము ఏదో 10 లక్షలు ఇస్తే చాలా సంతోషం అనుకున్నాం. కానీ ఎమ్మెల్యే గారు కూడా మీ అందరూ కూడా తెలియాలి. మేము అడిగిన వెంటనే కాదనకుండా 50 లక్షల రూపాయలు మా కుటుంబ సంఘానికి కేటాయించినందుకు వారికి కుటుంబ సంఘం తాండూరు నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గతంలో ఎవరు కూడా పాలన ఉన్నప్పుడు మేము అడిగితే ఈడికి ఆడికించి దిక్కుపోవడమే తప్ప ఇప్పుడు కూడా స్థలం ఇచ్చిన పాపాన పోలేదు. ఊరికైనా తెల్ల పేపర్ల మీద చూపించారు, ఉత్తుత ప్రొసీడింగ్ తీసుకొచ్చి చూపించారు. మీ అందరూ కూడా తెలుసు. కాకపోతే ఎమ్మెల్యే గారు ప్రొసీడింగ్ లేకుండా మాటలకు పరిమితం కాకుండా మాటలు ఆడకుండా పనులు చేసేటటువంటి ఎమ్మెల్యే ఉన్నారు. కాబట్టి కుటుంబ సంఘం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక ముందు కూడా వారి వెనుకనే మా కుటుంబ సంఘం అంతా ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరి పేరు నమస్కారం. పత్రికా విలేకరుల సమావేశాన్ని నమస్కారం. ఇప్పుడు ఈ సంఘంలో అందరూ కులదైవం అందరూ చేయించినందుకే, అందరూ చేయగలిగినందుకే ఆ రోజు ఎలక్షన్లో ఎమ్మెల్యే సాగు ఒక మనం మాట ఇచ్చిండు. మీ కులం అంటే నాకు నమ్మకం మీద ఏమంటే మీకు ఎంటే ఉంటా అని
అలా నమ్మకంగా ఇచ్చినందుకు ఆయన మాట మీద మనం కూడా పనిచేసాము. ఆయన మాట నిలబెట్టుకున్నాడు. ఇంతమంది కూడా రాజకీయాలు వచ్చేపోయినాయి. ఎవరు రాజకీయాలతో చెప్తలే మనము ఇంతమంది ఇస్తాం పోతే మనం కూడా అయిపోయింది. ఇప్పుడు మన మనారెడ్డి సారు మన జాగిచ్చిండు. జాగిచ్చినందుకు ఆయనకు మా కుర్మ సంఘము తాండూర్, బషార్, యాల, తాండూర్ అందరూ కుల సంఘము కుల పెద్దలు కూడా అందరూ కూడా రుణపడి ఉన్నారు. ఎక్కడైనా మంచి పని చేసిన మా కులాలు కూడా అందరూ సంతోషించిండు. ఆయనకు ఎప్పుడైనా రుణపడి ఉంటాం మేము. ఇప్పుడు మేము మొన్న అడిగిన వెంటనే 50 లక్షలు ఇస్తానని చెప్పి నిన్న నేను పోగానే వెంటనే ఏమో 50 లక్షలు శాంక్షన్ అయ్యి ఏం చేస్తున్నావు తొందరగా నాకు పేమెంట్ పెట్టి దీన్ని అందరూ తెలుగు చెప్పు అని చెప్పిండు. అందుకే ఇప్పుడు వెంటనే ఉండ పెద్ద మనుషులకి చెప్పి పత్రిక విలేకరులకు మేము కూడా పిలిపించి సమావేశం పెట్టినందుకు పిలిచి అంటే వచ్చినందుకు మా పెద్ద మందికి అందరికీ పేరు నమస్కారం. ఈ అవకాశం నమస్కారం. సమావేశానికి హాజరైన కుల సోదరులకు, మీడియా మిత్రులకు పేరున నమస్కారాలు. ఈరోజు తాండూరు నిజవర్గం కుల సంఘం అభివృద్ధి కోసమై తాండూరు మండలంలో మనకొండ ఆత్మ గౌరవ భవనం మంజూరు చేసినందుకు మరియు తాండూరు ఎమ్మెల్యే గారికి మా కుల సంఘం తరపు నుండి పేరున నమస్కారం చేస్తున్నాము. ఈరోజు దాదాపు 40-50 సంవత్సరాల నుండి కులం అనేది వెనుకబడిపోయింది. ఈరోజు మన తాండూరు కుల సంఘం అభివృద్ధి కోసమై ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి తన సహకారంతో పూర్తిగా 50 లక్షల రూపాయలు అదేవిధంగా భూమి కూడా ఇచ్చిండు. కాబట్టి మేము కుల సంఘం తరపు నుండి కులం పట్ల ఆయనకు అభిమానం ఉంది. కాబట్టి ఈరోజు ఈ నీడలో ఉన్నాం కాబట్టి ఆయన సహకారం పూరా మాకు అందింది. కాబట్టి ఇళ్ళవేళలా ఆయనకు రుణపడి ఉంటామని ఈ తాండూరు కుల సంఘం అనేది కోరుకుంటూ ఈ సెలవు. నమస్కారాలు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఈ సమావేశం మన డైనామిక్ ఎమ్మెల్యే గారు ఇంతవరకు కూడా ఏ ఎమ్మెల్యే చేయనటువంటి విధంగా మాకు మా సంఘానికి ఎంట తోడుండి మాకు భూమి పెడితే భూమి ఇచ్చాడు. భూమి పూజ గుడికి వచ్చినప్పుడు ఉన్నాగా మాకు బిల్డింగ్ కావాలంటే మీకు ఖచ్చితంగా మీ సంఘానికి అన్ని విధాల చేదోడు వాదోడు అని ఉంటాను. మీ వెంట నేను ఉంటాను. నా కోసం మీరు ఉన్నారు. మీకోసం కూడా నేను మీకు ఉంటాను. ప్రతి విషయంలో మీకు సహాయం చేస్తాను అని చెప్పి మాకు 50 లక్షలు మా కుల సంఘ భవనానికి సాక్ష్యం చేయడం మాకు చాలా గొప్ప గర్వకారణం. ఆయన రుణం మేము ఇప్పుడు కానీ ముందు కానీ మా సంఘ మా కుల తరపున తరతరాలుగా గుర్తుండిపోతుంది. అటువంటి మంచి పని చేసిన వ్యక్తి మన ఎమ్మెల్యే బియ్యాని మహోనన్న గారు. అటువంటి వ్యక్తి దొరకడం మా కుల సంఘానికి అదృష్టం. ఖచ్చితంగా మేము ఎల్లవేళలా అతనికి అన్ని విధాల సహకరించి అతని ఇమ్మడి మేము ఉంటామని కోరుకుంటూ నా సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కుల సంఘం బాణవరకు ఇక్కడ వచ్చినటువంటి కుల సంఘం పెద్దలు అందరికీ ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు మనం ఒక సమావేశం అనేది ఏర్పడమంటే మన ఎమ్మెల్యే గారు మనకు అడిగిన వెంటనే మనకు జాగా ఇచ్చిండు మనకు భవనం కోసం. అలాగే ఆ జాగాన్ని మనము భవనం కోసం ఖర్చు లేదు. ఆ జాగా ఇచ్చిన జాగాలో మేము ఫంక్షన్ హాల్లో భవనం కట్టుకోవడం అనగానే ఎమ్మెల్యే గారు ముందుకు వచ్చి మనకు ఈ సంఘం అభివృద్ధి బాగుంది. సంఘం ఒక ఫీడ్బ్యాక్ మన ఎట్లా ఉన్నారో ఇప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి నాకు తోచింది చేయాలనే ఉద్దేశంతో మనం ఒక 50 లక్షలు శాంక్షన్ అడగగానే వాళ్ళు వెంబడి ఇచ్చినందుకు ప్రత్యేకంగా మన కుల సంఘం తరఫు నుంచి అందరి తరఫు నుంచి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఎవరు ఎన్నిసార్లు ఇంతకుముందు గవర్నమెంట్ మనం చాలాసార్లు అడిగాం. ఎవరు మనకు చిన్న చూపు చూసిండ్రు. ఎమ్మెల్యే గారు మనం ఒకటేసారి ఫస్ట్ టైం పోగానే మనకు ఏదడితే అది ఖచ్చితంగా మన సంఘం కోసం సంఘం యొక్క డెవలప్మెంట్ కోసం సంఘం ముందుకు రావాలని ఉద్దేశంతో మనం ఏదైతే అడుగుతున్నామో ఆయనకు తగ్గట్టుగా మనం ఆయన ఎండ ఉండి మనం రాష్ట్రం చేసినాము. ఇక ముందు ఇట్లా మన ఇచ్చిన అమౌంట్ ఇచ్చిండు మనం డెవలప్మెంట్ చేసుకున్న తర్వాత ఏ పని చేసినా ఎమ్మెల్యే గారు ఎండ మనం ఇట్లా ఉండి వాళ్ళకి తగిన సాయం చేస్తామని చెప్పేసి మన కుల సంఘం తరఫు నుంచి అందరి తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. నమస్కారం.